హలో ఫ్రెండ్స్, మనం పుస్తకం యొక్క గొప్పతనం గురించి తెలుసుకుందాం. మానవుడు సృష్టించిన అద్భుతాలలో అత్యంత అద్భుతమైనది పుస్తకం అంటారు మ్యాక్సిమ్ గోర్కే. మళ్ళీ ఆయనే అంటారు, పుస్తకాలు నా మనసుకు, హృదయానికి రెక్కలిచ్చాయి. బురదగుంటలో పడి ఉన్న నన్ను లేవనెత్తి ఈ విశాల ప్రపంచ దృశ్యాలను నా ముందు పరిచాయి. పుస్తకాలు లేకుంటే మౌఢ్యంలోనో నీచంలోనో కూరుకుపోయి ఉండేవాణ్ణి అని. పుస్తకం దేవుడిచ్చిన వరం. అదే లేకపోతే మనమందరం ఆదిమానవుల్లా అంధకారంలో ఉండేవారం. గడిచిన గుర్తులను పదిలిపరిచే భాండాగారాలే గ్రంథాలు. గొప్ప గొప్ప వ్యక్తుల విజయరహస్యమంతా పుస్తక పఠనంలోనే ఉంది. మన జాతిపిత గాంధీజీని మహాత్మునిగా మలిచిన పుస్తకం రస్కిన్ రాసిన ఆన్ టు ది లాస్ట్ అని ఆయనే తన ఆత్మకథ సత్యశోధనలో రాసుకున్నారు. ఆయన చిన్నప్పుడు చదివిన శ్రవణ కుమారుని కథ ద్వారా తల్లిదండ్రులను ప్రేమించవలను అని నేర్చుకున్నారట. అలాగే సత్య హరిశ్చంద్రుని కథ ద్వారా సత్యమనే పలకవలను అనే సత్యాన్ని గ్రహించారట. బాల కవిత బంధునాళం కృష్ణారావు గారు ఓ పద్యంలో ఇలా చెప్పారు: పుస్తకంబులు కలిగిన పూరి గుడిసి యందు నిరుపేద కాపునై యుందుగాని పుస్తకంబులు లేని అట్టి భూరి సౌధం మందు చక్రవర్తిగా నుండ నభిలాషింప అని. అంటే దీని అర్థం ఏంటంటే, పుస్తకాలు ఉన్నటువంటి పూరి గుడిసెలో అయినా ఉంటాను, కానీ పుస్తకాలు లేనటువంటి గొప్ప సౌధంలో అంటే రాజభవనంలో కానీ చక్రవర్తిగానే ఉండను పుస్తకాలు లేకుంటే అని కవి చెప్తున్నారన్నమాట. పుస్తకాలు చదివిన ఎందరో మహానుభావులు ఎన్నో విలువైన గ్రంథాలను రాశారు. నవ సమాజ నిర్మాతలయ్యారు. పుస్తకం శక్తిగల గొప్ప ఆయుధం. కాస్త ఖాళీ సమయం దొరికితే పుస్తకం చదివే అలవాటు చేసుకోండి. అందులోని నీతిని గ్రహించండి, ఆచరణలో పెట్టి అభివృద్ధిని సాధించండి. బెస్ట్ ఆఫ్ లక్. ఇది మనకి హరిసత్య కిరణ్ గారు రచించినటువంటిది. మూలం బాలల చంద్రప్రభ, మార్చి 2016 సంచిక. మనకి దీని మీద క్వశ్చన్ వచ్చింది 2011లో యూపీఎస్సి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్లో. మహాత్మా గాంధీ సెడ్ దట్ సమ్ ఆఫ్ హీస్ డీపెస్ట్ కన్విక్షన్స్ were reflected in book title On to This Last, and the book transformed his life. What was the message from the book that transformed Mahatma Gandhi? మనకి మహాత్మా గాంధీ గారిని చాలా ప్రభావితం చేసిన పుస్తకం ఆన్ టు దిస్ లాస్ట్. ఆ బుక్ యొక్క సందేశం ఏంటి అని క్వశ్చన్ అడిగారు. దీనికి ఆన్సరు బి అన్నమాట. ద గుడ్ ఆఫ్ ఇండివిజువల్ ఈజ్ కంటైన్డ్ ఇన్ ద గుడ్ ఆఫ్ ఆల్. ఇది మనకి గాంధీజీ గారే దీన్ని గుజరాతీ భాషలోకి అనువాదం చేయడం జరిగింది. ఆన్ టు దిస్ లాస్ట్, ఏ పారాఫ్రేజ్ బై ఎంకే గాంధీ, మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీ గారు. దీన్ని మనకి ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేసినప్పుడు ట్రాన్స్లేటర్ నోట్లో మనకి ఇక్కడ క్లియర్గా ఇచ్చిన చూడండి. గాంధీజీ గారు మొత్తం ఆన్ టు దిస్ లాస్ట్ సమరీస్ చేశారు టీచింగ్స్ని. అవేంటంటే ఈ 3. దాంట్లో ఫస్ట్ సెంటెన్సే క్వశ్చన్గా అడిగారు మనకి. ద గుడ్ ఆఫ్ ది ఇండివిజువల్ ఈజ్ కంటైన్ ఇన్ ద గుడ్ ఆఫ్ ఆల్. సెకండ్ పాయింట్ చూడండి. ఏ లాయర్స్ వర్క్ హ్యాస్ ద సేమ్ వాల్యూ యాజ్ ద బార్బర్స్, యాజ్ ఆల్ హ్యావ్ ద సేమ్ రైట్ ఆఫ్ ఎర్నింగ్ దేర్ లైవ్లీహుడ్ ఫ్రమ్ దేర్ వర్క్. మనకి ఒక న్యాయవాది పని ఎంత ముఖ్యమో ఒక మంగలి చేసేటువంటి పని కూడా అంతే ముఖ్యం అన్నమాట. ఏ లైఫ్ ఆఫ్ లేబర్, దట్ ఈస్ ద లైఫ్ ఆఫ్ ది టిల్లర్ ఆఫ్ ది సాయిల్, అండ్ ద హ్యాండ్ క్రాఫ్ట్మెన్ ఈజ్ ద లైఫ్ వర్త్ లివింగ్. అంటే మనకి
పని చేసుకొని జీవించడం అనేది చాలా గొప్పది అని చెప్పి చెప్తున్నారు గాంధీజీ గారు. ఇది ఆన్ టు దిస్ లాస్ట్ యొక్క సమరీని ఈ 3 పాయింట్స్లో మెన్షన్ చేశారు. మనకి ఫస్ట్ పాయింట్ని క్వశ్చన్గా అడిగారు. ద గుడ్ ఆఫ్ ది ఇండివిజువల్ ఈజ్ ద కంటైన్డ్ ఇన్ ద గుడ్ ఆఫ్ ఆల్. వ్యక్తిగత ఆనందం అనేది, అభివృద్ధి అనేది మనకి సామాజిక అభివృద్ధి మీద ఆధారపడి ఉంటుందన్నమాట. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.